ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోషయ్య చెరగని ముద్ర వేశారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ చెప్పారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సార్లు బడ్జెట్ పెట్టిన ఏకైక ఆర్థిక మంత్రి రోషయ్య అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఉండేవని, ఎన్ని గ్రూపులు ఉన్నా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేవారన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు, రోషయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా ఉన్నారంటే అది పెద్దలు రోషయ్య గారే అని చెప్పి అందరికీ తెలిసినటువంటి. చాలా సందర్భాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక జోక్ చెప్తా ఉంటారు రోషయ్య గారికి సంబంధించి. రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా నచ్చినటువంటి సందర్భం అది. 99-2004 మధ్య అనుకుంటా. సహజంగా ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ మీద, ఓడి మీద నడుస్తుంది. ఓడి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, వాడుకుంటున్నామని చెప్పి అప్పుడు మంత్రి గారు చెప్తే రోషయ్య గారు ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు అదే పత్రికా మిత్రులు అడిగారంట. చాలా అద్భుతమైనటువంటి విశేషాలు వారి జీవితంలో జరిగినటువంటి కూడా తెలియజేశారు. రాజకీయ రంగానికి సంబంధించిన విశేషాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.